Good morning, students. Yesterday class we have to see the determinants లో ప్రాబ్లమ్స్ చూసాము. ప్రాబ్లంలో ఇంకొక 3 or 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. See the seventh problem. Show that determinant of 1a a square minus bc, 1b b square minus ca, 1c c square minus ab equal to 0. Take the LHS 1a a square minus bc, 1b b square minus ca, 1c c square. ఇక్కడ కాలంలో ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. అదే రోలో ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటే కాలం ఆపరేషన్స్ అప్లై. కాబట్టి ఇక్కడ రో కాలం ఆపరేషన్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కాలంలో నెంబర్స్ 1 1 1 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి r1 ఇంప్లైస్ r1 మైనస్ r2, r2 ఇంప్లైస్ r2 మైనస్ r3 చేస్తే ఏమొస్తుంది చూడమ్మా. r1 మైనస్ r2 అంటే 1 మైనస్ 1 0, a మైనస్ b, a స్క్వేర్ మైనస్ bc మైనస్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ ac అవుతుంది. అదేవిధంగా సెకండ్ రోమన్లో చూస్తే 1 మైనస్ 1 0, b మైనస్ c, b స్క్వేర్ మైనస్ c మైనస్ c స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ab 1c a స్క్వేర్ c స్క్వేర్ 0 ఏ మైనస్ బి టిక్ పెట్టడం ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాసుకోవచ్చు. ఇంటూ బిట్వీన్ టర్మ్స్లోంచి ఏ కామన్ తీస్తే ప్లస్ సి కామన్ తీస్తే ఏ మైనస్ బి. అదేవిధంగా సెకండ్ రోలో 0 బి మైనస్ సి, బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బి మైనస్ ఇంటూ బి ప్లస్ సి. సో ఏ కామన్ తీస్తే ప్లస్ బి కామన్ బి మైనస్ సి. సో ఫస్ట్ రో నుంచి ఏ మైనస్ బి కామన్ తీయండి, సెకండ్ రో నుంచి బి మైనస్ కామన్ తీస్తే 0 1 ఏ ప్లస్ బి ప్లస్ సి, 0 1 ఏ ప్లస్ బి ప్లస్ సి, 1 సి సి స్క్వేర్ మైనస్. We know that two rows or columns are identical, then the determinant is 0. కాబట్టి ఆ టోటల్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 0 అవుతుంది కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ ఇంటూ 0 ఈక్వల్ 0. అది మనం ప్రూవ్ చేయాల్సింది సరిపోతుంది. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లమ్ షో దట్ ఎక్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఎక్స్ ఏఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2a ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ 2a అని ప్రూవ్ చేయాలి కాబట్టి సో ఎల్హెచ్ఎస్ రాసుకున్నాం. r1 ఇంప్లైస్ r1 ప్లస్ r2 ప్లస్ r3, ఏ ప్లస్ ఏ 2a అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2a అవుతుంది. కాబట్టి రాస్తే ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ 2a ఎక్స్ ప్లస్ 2a ఎక్స్ ప్లస్ 2a ఏఏ ఎక్స్ ప్లస్ 2a కామన్ తీస్తే రోలో ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. రోలో ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయాలి కాబట్టి c2 ఇంప్లైస్ c2 మైనస్ c1, c3 ఇంప్లైస్ c3 మైనస్ c1 చేస్తుంది ఎందుకంటే ఎక్స్ మైనస్ ఏ వస్తుంది. సో ఫస్ట్ కాలం అలాగే పెట్టి 1 మైనస్ 1 0 ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఏ 0, 1 మైనస్ 1 0 ఏ మైనస్ ఏ 0 ఎక్స్ మైనస్ ఏ. సో ఎక్స్పాండ్ డిటర్మినెంట్ అలాంగ్ ఫస్ట్ సో 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ 0 0 ఎక్స్ మైనస్ ఏ మైనస్ 0 ప్లస్ 0 చేస్తే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 2a ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. అండ్ ఫిఫ్త్ ప్రాబ్లమ్ షో దట్ determinant of minus 2a a plus b c plus a plus b minus 2b b plus c plus a plus b minus 2c is equal to 4 into a plus b b plus c plus a అని ప్రూవ్ చేయాలమ్మా. అయితే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్లో చేసేటప్పుడు ఒక పాలినామియల్ మ్యాట్రిక్స్ని అంటే మనకి మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ పాలినామియల్స్ అంటే ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 3 ఎక్స్ ప్లస్ 3 దాని యొక్క డిటర్మినెంట్ కానీ ఎక్స్పాండ్ చేస్తే మనకు ఒక పాలినామియల్ వస్తుంది. అంటే ఇప్పుడు మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ నెంబర్స్ అయితే డిటర్మినెంట్ వాల్యూ న్యూమరికల్ వాల్యూ వస్తుంది. మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ పాలినామియల్ అయితే దాని డిటర్మినెంట్ కనుక్కుంటే ఒక పాలినామియల్ మ్యాట్రిక్స్ వస్తుంది, పాలినామియల్ వస్తుంది. సో కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్. ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ 0 దెన్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏఎక్స్. సో ఏదైనా ఒక పాలినామియల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ పాలినామియల్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేసి దాని డిటర్మినెంట్ కానీ 0 అయితే ఎక్స్ మైనస్ ఏ అనేది ఆ యొక్క డిటర్మినెంట్కి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, కన్సిడర్ మైనస్ 2a ఏ ప్లస్ బి సి ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ 2b బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ బి మైనస్ 2c. ఏ ప్లస్ బి ఈక్వల్ 0 అప్పుడు ఏ ఈక్వల్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ బి సబ్స్టిట్యూట్, లేదా సి ప్లస్ ఏ ఈక్వల్ 0 సి ఈక్వల్ టు మైనస్ ఏ, బి ప్లస్ ఈక్వల్ 0 బి ఈక్వల్ మైనస్ ఏదైనా ఒక సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో నేను ఏ ప్లస్ బి ఈక్వల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి పెడతాను. మైనస్ ఏ ఎక్కువ ఉండేది అంతా మైనస్ బి పెట్టినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ 2b ఇక్కడ 0 అయిపోతుంది, మైనస్ సి మైనస్ బి ఏ 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ 2b బి ప్లస్ సి మైనస్ బి సి ప్లస్ బి మైనస్ 2c. ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎక్స్పాండ్ డిటర్మినెంట్ అలాంగ్ ఫస్ట్ అదే చేస్తాం అంటే 2b ఇంటూ మైనస్ 2b బి ప్లస్ సి మైనస్ 2c. సెకండ్ రో ఎలిమెంట్ 0 0 ప్లస్ సి మైనస్ బి ఇంటూ చేస్తాం. సో 2b ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 4bc ప్లస్ మైనస్ ఆఫ్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 0 సి మైనస్ బి 0 అవుతుందమ్మా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2b ఇంటూ సి మైనస్ బి అలా సి మైనస్ బి అమ్మా. నేను ఫాస్ట్లో చేసేటప్పుడు బి మైనస్ సి అని రాసాను, దాన్ని రౌండ్ చేశాను సి మైనస్ బి. ఇప్పుడు 2b ఇంటూ 4bc దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మైనస్ బి స్క్వేర్ మైనస్ 2bc సి మైనస్ 2b కామన్ తీస్తే ప్లస్ 2b కామన్ తీస్తే సి మైనస్ బి హోల్ స్క్వేర్. సో మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ 2bc దీన్ని మైనస్ కామన్ తీసి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc అంటే సి మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ క్యాన్ 0 అంటే డిటర్మినెంట్ వాల్యూ 0 అయింది. అంటే ఎందుకు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి సబ్స్టిట్యూట్ చేసాం డిటర్మినెంట్ 0 అయింది కాబట్టి ఏ ప్లస్ బి అనేది ఆ యొక్క డిటర్మినెంట్ యొక్క పాలినామియల్ ఎక్స్పాండ్ చేస్తే వచ్చే పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుంది. ఇదే విధంగా బి ప్లస్ సి ఫ్యాక్టర్ సి ప్లస్ ఏ ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేస్తుంది. సో అంటే దేర్ ఫోర్ డిటర్మినెంట్ ఆఫ్ మైనస్ 2a ఏ ప్లస్ బి సి ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ 2b బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు
దాన్ని ఎక్స్పాండ్ చేసిన ఫ్యాక్టర్స్ కాబట్టి k ఇంటూ a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ వేర్ k ఈజ్ ఎనీ లీడింగ్ కోఎఫిషియంట్. ఎందుకంటే ఇప్పుడు 2x మైనస్ 3 x మైనస్ 2 మల్టిప్లై చేస్తే 2x² వస్తుంది, అంటే 2x ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకి ఈ ఫ్యాక్టర్ ఏదైనా మనకు తెలియదు కాబట్టి మనం a ప్లస్ బి అని ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేసాం కాబట్టి ఆ లీడింగ్ కోఎఫిషియంట్ ఏది వస్తుందో తెలియదు కాబట్టి నేను k అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ k వాల్యూ కనుక్కునే దానికి నేను ఏం చేస్తున్నాను అంటే పుట్ a ఈజ్ ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 1 పెడతాను. ఏదైనా a ఈక్వల్ టు 1 b ఈక్వల్ 1 సింపుల్ చేస్తే సబ్స్టిట్యూట్ చేసి డిటర్మిన్ చేస్తేమా 8k ఈజ్ ఈక్వల్ 32 k ఈజ్ ఈక్వల్ టు 4. సో దేర్ 4 మైనస్ 2a a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన 4 ఇంటూ a ప్లస్ b ఇంటూ b ప్లస్ c ఇంటూ c ప్లస్ c ప్రూవ్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆడికి ఎక్సైజ్ కంప్లీట్ అయిందమ్మా. ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అంటే రాస్తున్నాను చూడమ్మా. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 7 ఇవి డిటర్మినెంట్స్లు 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. 7 మార్క్స్ 4 మార్క్స్ అడుగుతుంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎగ్జాంపుల్స్ కూడా ఒక 2 చెప్తాను, రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ రేపు చెప్తానమ్మా. సో ఆడికి డిటర్మినెంట్స్ టాపిక్ రేపు కంప్లీట్ అవుతుంది. మండే నుంచి కావాలంటే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ చూద్దాం. సో షో దట్ ఏమన్నా 1a a² 1b b² 1c c² ఈక్వల్ టు a మైనస్ b మైనస్. కాలంలో ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రో ఆపరేషన్స్ r1 ఇంప్లైస్ r1 మైనస్ r2 r2 ఇంప్లైస్ r2 మైనస్ r3 చేస్తే 0 a మైనస్ b a² మైనస్ b² 0 b మైనస్ c b² మైనస్ c². a² మైనస్ b² a మైనస్ b ఇంటూ a ప్లస్ b రాసుకోవచ్చు. b² మైనస్ c² b మైనస్ c ఇంటూ b ప్లస్ c రాసుకోవచ్చు. కామన్ తీస్తాం. ఫస్ట్ రో నుంచి a మైనస్ b, సెకండ్ రో నుంచి b మైనస్ c కామన్ తీస్తే 0 1 a ప్లస్ b 0 1 b ప్లస్ c 1 c c². ఎక్స్పాండ్ అలా డిటర్మినెంట్ అలా ఫస్ట్ కాలం చేసామంటే 0 0 మైనస్ 1 ఇంటూ రాసామంటే సో b ప్లస్ c మైనస్ a మైనస్ b క్యాన్సిల్ అయితే a మైనస్ b మైనస్ c మైనస్ c RHS ప్రూవ్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 అమ్మా. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతుంటారమ్మా. ఇఫ్ ఒమేగా ఈజ్ ద కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. సో సెకండ్ ఇయర్లో వస్తుందమ్మా. కాంప్లెక్స్ నెంబర్స్ టాపిక్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటారు. సో ఇక్కడ మనకి 1 ఒమేగా² అనేటిని క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటారు. వాటి యొక్క రిలేషన్ ఏమంటే 1 ప్లస్ ఒమేగా² ఈక్వల్ 0 అవుతుంది. ఒమేగా³ ఈజ్ ఈక్వల్ టు 1. ఒమేగా³ ఉంటే 1 రాసుకోవచ్చు. సో 1 ఉంటే ఒమేగా³ రాసుకోవచ్చు. అదే 1 ప్లస్ ఒమేగా² ఈక్వల్ టు 0. దీన్ని 2 మెథడ్లో డిఫరెంట్ మెథడ్లో చేయొచ్చమ్మా. నేను సింపుల్గా LHS ఏమి ఇచ్చాడు. సో r1 ఇంప్లైస్ r1 ప్లస్ r2 ప్లస్ r3 చేస్తే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా² 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా² 1 ప్లస్ ఒమేగా. బట్ 1 క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా² ఈక్వల్ 0 అవుతుంది. 0 0 ఒక రో అంతా 0 అయితే దాని డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ.